अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए मेदक डॉक्टर मैनमपल्ली रोहित राव ने एमएलए कैंप ऑफिस में प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए कहा कि मेदक शहर में अम्बेडकर स्क्वायर और ध्यानचंद स्क्वायर के साथ शिवाजी स्क्वायर की तामीर जदीद खुसूसियात के साथ की जाएगी। उन्होंने कहा कि वो मेदक के कस्बे को जदीद तरीन सहूलियात से आरास्ता करेंगे और साथ ही साथ वेलकम टू मेदक लाइटिंग बोर्ड की तनसीब भी अमल में लाई जाएगी। इसी तरह उन्होंने वाज़ेह किया कि चूँकि मेदक कस्बे के चिल्ड्रन पार्क में मिशन भगीरथा के मरकज़ की तामीर की जा चुकी है, इसीलिए वो इस पर बहस करेंगे और चिल्ड्रन पार्क को बच्चों के खेलने के लिए तफरीही मकाम के तौर पर शुरू करेंगे। उन्होंने अपनी सोशल सर्विस के मुताल्लिक़ बात करते हुए कहा कि जिस तरह इंतखाबात से कबल उनकी सोशल सर्विस से हल्के असम्बली में खिदमात अंजाम दी गई थी, इसी तरह अब भी सोशल सर्विस से कई एक उमूर अंजाम दिए जाएंगे। एमएलए ने कहा कि रुपायल की मशहूर इबादतगाह को खुसूसी फंड से तैयार किया जाएगा। मैनमपल्ली रोहित राव ने कहा कि महाशिवरात्रि मेले में शिरकत करने के लिए अकीदतमंदों को कई एक तरह की सहूलियात फराहम किए जाएंगे। उन्होंने यकीन दिलाया कि 80 लाख की लागत से पक्के शेड्स की तामीरी काम का जल्द आगाज़ कर दिया जाएगा। नीज़ उन्होंने कहा कि सड़क हादसात शराब नोशी की वजह से होते हैं और इसकी वजह से सड़क हादसात में मुलविस अफराद के अहल खाना सड़क पर ही रह जाते हैं, जिस पर उन्होंने अपने गम का इजहार किया। उन्होंने कहा कि वो इस मामले पर ज़िला मेदक SP से तफसीली गुफ्तगू करेंगे और सड़क हादसात की रोकथाम के लिए खुसूसी इक़दाम करेंगे। इस प्रेस कॉन्फ्रेंस में मेदक म्युनिसिपल कमिश्नर मिस्टर जानकी राम सागर, साबिक म्युनिसिपल चेयरमैन मिस्टर कुंडन सुरेंद्र गौड़ के अलावा कांग्रेस पार्टी के अहम कायदीन एडवोकेट मिस्टर जीवन राव, साबिक मार्केट कमेटी चेयरमैन मिस्टर गंगा नरेंद्र, टाउन सदर गुडूरी अंजनेलू के अलावा कांग्रेस पार्टी के दीगर कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश మరి మీకు తెలుసు మొన్ననే మరి ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ తోటి మరి మమ్మల్ని గెలిపించడం జరిగింది। మరి వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక అన్నలాగా, ఒక కొడుకులాగా, ఒక తమ్ముడిలాగా, ఒక మన్మడిలాగా చూసిండ్రు। కాబట్టి మేము కూడా అదే విధంగా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా, ఏ బాధ కలగకుండా మరి అన్ని కూడా మరి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా మరి సేవా కార్యక్రమాల్లో మరి ముందుకు పరిగెత్తించే విధంగా మరి పనిచేయాలనేదే మా ముఖ్య ఆకాంక్ష, ముఖ్య కోరిక। మరి దాని మేరకే మరి మన మెదక్ టౌన్లో ఉన్న 3 చౌరస్తాలను తీసుకొని మరొకటి అంబేద్కర్ చౌరస్తా, ఒకటి జ్ఞాన్చంద్ చౌరస్తా, మరి ఇంకోటి రామదాస్ చౌరస్తా, ఈ 3 చౌరస్తాలను కూడా బ్రహ్మాండంగా మరి బ్యూటిఫికేషన్ చేసే విధంగా మరి బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి మరి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది। మరి ఆ నిర్ణయం మేరకి మరి మేము మీ అందరి కోసం ఆ బ్రోషర్స్ కూడా తయారు చేయడం జరిగింది। మీ అందరు కూడా ఒక్కొక్క కాపీ ఇస్తాం। ఈ 3 చౌరస్తాలే కాకుండా మరొకటి మెదక్ వెల్కమ్ బోర్డ్ ఒకటి, అదేవిధంగా మరి నర్సాపూర్ నుంచి మెదక్ వచ్చే రూట్లో ఒక సెల్ఫీ పాయింట్ ఐ లవ్ మెదక్ అని చెప్పి మన మెదక్ వెల్కమ్ బోర్డ్ దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పి మరి మేము నిర్ణయించుకోవడం జరిగింది। ఏమో రామదాస్ చౌరస్తా మన శివాజీ స్టాచ్యూ దగ్గర బ్రహ్మాండంగా బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి మరి మేము నిర్ణయం మీ అందరు కూడా ఒక్కొక్క కాపీ ఇస్తాం। రిపోర్ట్లు మాట్లాడే అవసరం లేదు, అట్లా మాటలు రావు। ఏదున్నా ప్రజల కోసం పనిచేస్తాం, ఎందుకంటే వాళ్ళు ఇయ్యబట్టే కదా మేము ఇవాళ ఈ స్థానంలో ఉన్నాం। కాబట్టి ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మంచి కోసం మేము పని చేసుకుంటూ ముందుకు పోతాం। ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు। మన మెదక్ చర్చ్ కూడా 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఉన్నది, కాబట్టి ఆ మెదక్ చర్చ్ డెవలప్మెంట్ కోసం కూడా మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి దాన్ని ఎట్లా డెవలప్ చేయాలో, దానికోసం ఏం చేయాలన్నది మరి డిస్కస్ చేసి అది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం। ఈ చర్చ్లే కాదు, మస్జిద్లు ఏమైనా ఉంటే దాన్ని కూడా డెవలప్ చేస్తాం, ఇంకేమైనా గుడులు ఉంటే మరి మా సొంత డబ్బులతో కూడా డెవలప్ చేస్తాం। ఏదున్నా మా మెదక్ ప్రజల కోసం, మా మెదక్ ప్రజల ఒక కుటుంబ సభ్యుడిలాగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం। అదేవిధంగా మరి ఇంతకుముందు లాగా టెంపరీ సొల్యూషన్స్ ఉండవు, ఏదున్నా పర్మనెంట్ సొల్యూషన్స్। అంటే ఇప్పుడు మనం ఏమైనా చేస్తే మన తరతరాలు రాబోయే
భవిష్యత్ తరాలు కూడా అంటే వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మేము చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఏడుపాయల గుడిలో షెడ్ కానివ్వండి, ఆ బాత్రూమ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్, నాట్ టెంపరీ. ఏదో ఆ డబ్బాలు తీసుకొచ్చి పెట్టేసి జాతర ద్వారా తీసేసేది ఉండదు. ఇంకా ఏదన్నా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ప్రజల కోసం ఉంటుంది. మేము ఏదన్నా ప్రజల కోసం పనిచేస్తూ వాళ్ళ బెనిఫిట్ కోసం, ప్రజల ఒక మంచి కోసం మేము పనిచేసుకుంటూ ముందుకు పోతాం. పాపన్నపేట మండలంలో కొత్త లింగాయపల్లి, అదేవిధంగా ఈ ఎస్కొండాపూర్, శంకరంపేటలో ఎస్కొండాపూర్, ఇవన్నీ కూడా వాటర్ ప్లాంట్లు ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. రేపో ఎల్లుండో రెడీ అవుతాయి. అవి రెడీ కాగానే ప్రత్యేకంగా మరి మైనంపల్లి హనుమంతరావు గారే వచ్చి అవిటిని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా మరి నిన్న మొన్న నేను కొంచెం గ్రామాలలో తిరుగుతూ ఉంటే నాకు ఒక ముఖ్యమైన సమస్య, అంటే ఎట్లాంటి సమస్య అంటే, ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా కానీ అట్లీస్ట్ ఒక నిన్ననే ఒక 2-3 యాక్సిడెంట్లు చూడడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి తాగి మద్యం సేవించి మరి బండి నడుపుకుంటూ పడిపోవడం జరిగింది. కాబట్టి నేను ఎస్పీ గారిని కూడా మరి ఎస్పీ గారితో మాట్లాడతాం ఇవాళ రేపు, మాట్లాడి డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి, అంటే భారీగా ఫైన్ లేకుండా, ఎందుకంటే పాపం వాళ్ళు కూడా బీద వాళ్ళు ఉంటారు, ఫైన్ వేయొద్దని చెప్తాం. కానీ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి, ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం. మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిలాగా ప్రజలు చూసినప్పుడు తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగానే ఆలోచించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా మరి ఎస్పీ గారితో మాట్లాడి కౌన్సిలింగ్ సెషన్స్ అరేంజ్ చేస్తాం. కౌన్సిలింగ్ సెషన్స్ అరేంజ్ చేసి మరి మద్యం తాగి మేము నడపకుండా చర్యలు తీసుకుంటాం, దాన్ని కట్టడి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా, మరి మాజీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు వచ్చినా 100 కోట్లు 1000 కోట్లు మాట్లాడుతుంది. కానీ మన మెదక్కి వచ్చింది ఒక రూపాయి కూడా మన మెదక్ రాలేదు. ఇవాళ మైనంపల్లి రోహిత్ అనేటోడు 100 కోట్లు 1000 కోట్లు మాట్లాడాడు. మైనంపల్లి రోహిత్ అనేటోడు ఏం చేయగలుగుతాడు, ఎట్లా చేస్తాడు అనేది నేను చేసి మెదక్ ప్రజలకు చూపెట్టగలుగుతాను. ఇదేమో ధ్యాన్ చంద్ చౌరస్తా. సార్ కొంచెం కిందికి పెట్టండి.